1940s సోవియట్ యూనియన్, అదే ప్రజెంట్ రష్యా. ఇంతకుముందు సోవియట్ యూనియన్ అనగా వివిధ దేశాలు కలిసి, అంటే ప్రజెంట్ ఉక్రెయిన్, రష్యా ఇలా చాలా దేశాలు కలిపి ఉన్నదాన్ని సోవియట్ యూనియన్ అంటారు. ప్రజెంట్ అదే రష్యాగా పిలువబడుతుంది విడిపోయిన తర్వాత. 1940sలో ఈ సోవియట్ యూనియన్ ఒక రహస్య ప్రయోగం చేసింది. ఈ ప్రయోగానికి దాదాపుగా 5 ప్రాణాలను బలి తీసుకుంది. సో ఈ ప్రయోగం ఏంటంటే, ఒక సోల్జర్ 30 days నిద్రపోకుండా ఉంటే ఎలా ఉంటుంది, నిద్రను జయించగలమా, మనిషి నిద్రను జయించగలడా? ఇది అత్యాశ అవ్వచ్చు లేదా ప్రయోగానికి నాంది అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ఇది అత్యాశనే చెప్పాలి. సో దీని యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది మనం పూర్తిగా తెలుసుకుంటే మీరు రోజు నిద్రపోయే విధానాన్ని ఈ కథ పూర్తిగా మార్చేస్తుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. బాంబులు కాదు, తుపాకులు కాదు, మనిషి మెదడు మీద కంట్రోల్ తెచ్చుకోవడమే అసలు లక్ష్యం. దీనికోసమే దాదాపు ఎంతో మంది సైనికుల ప్రాణాలు బలి ఉంది. ఇలాంటి ప్రయోగాలు గతంలో ఇప్పుడు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. వీటిని మనం ఆపలేం. తెలిసినా కూడా చాలా గవర్నమెంట్స్ దీన్ని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాయి. ఆ 1940sలో ఈ సోవియట్ యూనియన్ 5 యుద్ధ ఖైదీలను ఈ యొక్క ప్రయోగానికే ఉపయోగించింది. ఈ 5 యుద్ధ ఖైదీలను తీసుకొని ఒక డార్క్ రూమ్లో, ఏ లైటింగ్ ఉండదు, కిటికీలు ఉండవు, విండోస్ ఉండవు, డోర్స్ ఉండవు, ఒకే ఒక డోర్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఈ ఆర్మీ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి రూమ్లో ఈ 5 మందిని బంధించి ఈ ప్రయోగం వాళ్ళ మీద చేశారు. ఈ ప్రయోగం దాదాపుగా 30 రోజుల వరకు జరిగింది. డే బై డే మనం గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మనిషి మెదడు ఏ విధంగా వర్క్ చేస్తుంది, నిద్ర లేకపోతే ఎలా పని చేస్తుంది, ఎలా దాని యొక్క కంట్రోల్ కోల్పోతుంది. మెదడు కంట్రోల్ కోల్పోతే ఆటోమేటిక్ గా బాడీ దానికి అటాచ్డ్ అయి ఉండే దాన్ని ఈ బ్రెయిన్ ఆర్డర్ తీసుకొని మన శరీరంలో చాలా అవయవాలు వర్క్ అవుతాయి. అంటే సపోజ్ సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక టచ్ చేయాలంటే ముందు ఈ యొక్క సెన్సర్ ఏ టచ్ చేయాలనే కమాండ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ బ్రెయిన్ కి వెళ్తుంది. తర్వాత ఈ బ్రెయిన్ హ్యాండ్ లోని నర్వ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి టచ్ చేయడానికి కావాల్సిన యాక్షన్స్ ను అది పర్మిట్ చేస్తుంది, అంటే అలౌ చేస్తుంది. అప్పుడే మనము టచ్ చేయడం కానివ్వండి, లేదంటే ఇంకొక యాక్టివిటీ చేయడం కానీ జరుగుతుంది. సో ఇలా నిద్ర లేకుంటే ఈ బ్రెయిన్ మీద ఉండే ప్రభావం ఏంటి, దాని తర్వాత ఈ బ్రెయిన్ మన బాడీని ఇంపాక్ట్ చేసే విధానం ఏంటి అనేది ఈ ప్రయోగంలో మెయిన్ గా తెలుసుకున్నాం. సో దాని గురించి డే బై డే డీటెయిల్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ప్రయోగానికి యూజ్ చేసిన ఈ 5 members ఎవరైతే యుద్ధ ఖైదీలు ఉంటారో వీరందరికీ ఒక ఆఫర్ ఇచ్చి ఈ ప్రయోగానికి ఒప్పించారు. ఆ ఆఫర్ ఏంటంటే, ఎవరైతే 30 days నిద్రపోకుండా పడుకోకుండా ఉంటారో వారికి ఫ్రీడమ్ ఇస్తామని చెప్పేసి, అంటే యుద్ధ ఖైదీలుగా ఉంచకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళ కంట్రీకి పంపిస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు. లేదంటే ఎక్స్పెరిమెంట్ ఇంతటితో ఆపేస్తామని కూడా చెప్పారు. అందువల్లనే ఈ 5 యుద్ధ ఖైదీలు కూడా ఫ్రీడమ్ కోసము తప్పక ఒప్పుకున్నారు. వాళ్ళని గదిలో పెట్టిన మొదటి రోజు వాళ్ళ గదిలోకి ఒక గ్యాస్ని వదిలారు. ఆ గ్యాస్ వల్ల వాళ్ళ మీద అంత ఇంపాక్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ నేమ్స్ తెలుసుకొని వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకొని వాళ్ళు తర్వాత ఎన్ని రోజుల్లో బయటకు వెళ్తున్నాం జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగా గడిపారు. దాని తర్వాత వాళ్ళకి ఈ గ్యాస్ వల్ల ఇంపాక్ట్ ఏం లేదు, అంటే తల తిరగడం కానీ నిద్ర రాకపోవడం కానీ ఇలాంటివి ఏవి ఫస్ట్ రోజు జరగలేదు. చాలా నార్మల్ గానే గడిచిపోయింది. దాని తర్వాత రెండవ రోజు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి, తల భారంగా అవడం మొదలైంది, శరీరం తన ఎనర్జీని స్లోగా కోల్పోవడం కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు కదలలేని స్థితి, అంటే నెమ్మదిగా కదులుతున్నారు, శరీరం ఎనర్జీ అంతా కోల్పోయింది కాబట్టి. అప్పుడు స్టిల్ వాళ్ళు వాళ్ళ కథలు వాళ్ళ బ్యాక్ స్టోరీస్ చెప్పుకుంటూ నవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఆ నవ్వులో మొదటి రోజు ఉన్నంత ఎనర్జీ సెకండ్ రోజు లేదు. కానీ బాడీ మాత్రం నిద్ర కావాలని కోరుకుంటుంది. లోపటి నుండి అడగడం వాళ్ళ మైండ్ కు తెలుస్తుంది, కానీ ఈ గ్యాస్ వల్ల వాళ్ళకు నిద్ర రావట్లేదు. అందులో ఒకరికి హల్యూజినేషన్ మొదలైంది. ఈ షాడోస్ గోడల మీద కదులుతున్నట్లుగా అండ్ ఎవరో తనను దూరం నుండి పిలుస్తున్నట్టుగా ఈ హాల్యూజినేషన్ స్టార్ట్ అయింది. ఇంకొక వ్యక్తికి తన పాత కథలు చేసిన భయంకరమైన దృశ్యాలు కలలుగా రావడం మొదలయ్యాయి. కానీ అతను నిద్రలో లేడు, మెలకువలోనే ఈ కలలు రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఇది కూడా ఒక రకమైన హల్యూజినేషన్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, ఈ 5 మందిలో వీళ్ళిద్దరు రిమైనింగ్ 3 members వీళ్ళు కొంచెం వీక్ కాబట్టి వీళ్ళకి ముందు నుంచి ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఏం
అర్థం చేసుకోవచ్చు అంటే 3వ రోజు నుంచి వాళ్ళ మెదడును అంటే వాళ్ళ మైండ్ కంట్రోల్ వాళ్ళు కోల్పోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వాళ్ళ మెదడు నెమ్మదిగా ఆ కంట్రోల్ ని కోల్పోవడం స్టార్ట్ అయింది. 4వ రోజు కోపం, చిరాకు, అనుమానం. ఈ కోపం ఏంటంటే స్లోలీ ఈ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ పోవడం స్టార్ట్ అయిందో చిన్న మాట హాయ్, లేచావా, గుడ్ మార్నింగ్ ఇలాంటి మాటలు కూడా మనకు ఆటోమేటిక్గా పెద్ద సౌండ్స్ లాగా లేదా ఏదో ఒక భయంకరమైన అరుపుల్లాగా వినపడడం స్టార్ట్ అవుతాయి. సో అదే ఇక్కడ జరిగింది. ఈ 4వ రోజు వాళ్ళకి చిన్న మాటలు కూడా ఎంతో భయంకరమైన సౌండ్స్ లాగా వినిపించడం జరిగాయి. ఏ రీజన్ లేకుండా వాళ్ళల్లో వాళ్ళు అరుచుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరొకరు ఈ మూలకొకరు ఆ మూలకొకరు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ చిన్న సౌండ్ కూడా వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి, వాళ్ళ మైండ్ ని కంట్రోల్ కోల్పోయేలా చేస్తుంది కాబట్టి ఆ సౌండ్స్ నుంచి కూడా వాళ్ళు దూరంగా పారిపోవడానికి అటొక మూల ఇటొక మూల వెళ్ళిపోయి కూర్చున్నారు. అందులో కొందరు ఈ మైండ్ కంట్రోల్ లాస్ అయ్యి వీడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారని, ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి మనల్ని చంపడానికి ఈ గదిలో మనల్ని పెట్టారని ఊహించుకుంటూ హెలోజినేషన్ చేస్తూ ఈ గ్యాస్ వల్ల మనకి ఏదో అవుతుందని ఇలా రోజు రోజుకు వాళ్ళ అనుమానం పెంచుకుంటూ వాళ్ళ మైండ్ ను కంట్రోల్ కోల్పోయి సో వాళ్ళంతకు వాళ్ళే ఏదేదో ఊహించుకుంటూ హెలోజినేషన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. 5వ రోజు 5 మందిలో ఒకతను బిగ్గరగా అరవడం స్టార్ట్ చేశాడు. ఎంత బిగ్గరగా అంటే ఒక పర్సన్ ఎంతవరకు స్ట్రెస్ చేసి అరవగలడో తన పూర్తి కెపాసిటీని యూజ్ చేసి అతను అరవడం స్టార్ట్ చేశాడు. ఆ అరుపును 2 నిమిషాలు అరిచి ఆపేయలేదు. దాన్ని నిరంతరాయంగా అంటే నాన్ స్టాప్గా 3 hours ఆయన అరిచారు. అలా అరవడం వల్ల ఆయన గొంతు చీలిపోయి రక్తం రావడం స్టార్ట్ అయింది. అలా అరిచి దాదాపుగా ఒక 3 hours పైన అరిచి దాదాపుగా ఆయన స్పృహ కోల్పోయాడు. గదంతా నిశ్శబ్దం. కానీ అతను చనిపోలేదు. ఒక కోమా లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. 6వ రోజు మౌనం, భయం మాత్రమే ఆ గదిని చుట్టేసింది. ఎవరు ఎవరితో మాట్లాడలేదు. కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోవడానికి కూడా భయపడ్డారు. ఆ గది నిండా నిశ్శబ్దం మాత్రమే ఉంది. సైంటిస్టులకు అనుమానం వచ్చింది, వీళ్ళు బ్రతికే ఉన్నారా, చనిపోయారు. కానీ 1 week చనిపోరు అనే ఆలోచనతో వాళ్ళు ఆ గ్యాస్ ను వదిలేయడం ఆపలేదు. కంటిన్యూస్ గా ఆ గ్యాస్ ను వదులుతూనే ఉన్నారు. వదులుతూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. 7వ రోజు కూడా దాదాపుగా 6వ రోజు లాగే మొదలైంది. సో ఇక్కడ కూడా ఒకరినొకరు చూసుకోలేదు, ఒకరినొకరు పలకరించుకోలేదు. ఈ రోజు విచిత్రంగా అందరూ గోడ వైపు తిరిగి కూర్చున్నారు. అంటే ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అలా చూసుకోవడానికి ఇష్టపడకపోవడమే కాకుండా తలుపు వెనుకల ఎవరో ఉన్నారని భ్రమ కూడా వాళ్ళల్లో మొదలైంది. ఈ హెల్యూసినేషన్ పీక్ స్టేజ్ కి వెళ్ళడం స్టార్ట్ అయింది. అందులో ఒక వ్యక్తి తనను తానే గోక్కోవడం అంటే స్క్రాచ్ చేసుకోవడం, ఆ స్కిన్ అంతా టీర్ చేసుకోవడం. స్కిన్ పోతున్నా కూడా అతనికి తన స్కిన్ పోతుందనే స్పర్శ కూడా తనకు లేదు. అంటే ఈ నిద్ర మన మైండ్ ని కంట్రోల్ తప్పించి మన నొప్పిని కూడా మన మైండ్ వరకు చేరనీయకుండా చేస్తుంది. అదే ఇక్కడ జరిగింది ఈ రోజు. అందుకే అతను తన స్కిన్ ను కోల్పోతున్నా కూడా ఆ నొప్పిని తను తెలుసుకోలేకపోయాడు. 8వ రోజు ఇది చాలా విచిత్రమైన రోజు. రోజు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు ఫుడ్ ను తినడం ఆపేసి దాదాపుగా అంటే మాంసం ఉంటుందో దానికి అలవాటు పడ్డారు. అక్కడ ఏదైతే రూమ్ ఉంటుందో ఆ డార్క్ రూమ్ లో చనిపోయిన ఎలుకలు కానివ్వండి వాటిని తినడం స్టార్ట్ చేశారు. అందరూ చూస్తున్నారు కానీ అది తప్పు అనిపించట్లేదు. వాళ్ళకు కూడా తినాలనిపించింది. సో ఇలా దాదాపుగా ఒకరినొకరు వాళ్ళ నియంత్రణ కోల్పోయి ఏం కనపడ్డా అది మాంసం అయితే చాలు తినే స్టేజ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 9వ రోజు రూమ్ లో ఉన్న ఎలుకలు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకు మాంసం కావాలి. సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ చేతుల్ని వాళ్ళే పీక్కుని తినడం స్టార్ట్ చేశారు. ఒకతను అయితే తన ఒంటి మీద గాయాలు చేసుకోవడం, తన మొహాన్ని గోర్లతో రక్కుకోవడం, మొత్తం బ్లడ్ అంతా వస్తున్నా కూడా స్టిల్ ఆ పెయిన్ వాళ్ళకి తెలియకపోవడం వాళ్ళ మెంటల్ స్టేజ్ ని ఎంతవరకు వెళ్ళిందో తెలియజేస్తుంది. సో ఈ భయంకర దృశ్యాలు ఒకదాని వెనక ఒకటి జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ వాళ్ళకు పెయిన్ అనేది మాత్రం వాళ్ళ బ్రెయిన్ కి తెలియట్లేదు. ఇంత జరుగుతున్న సైంటిస్టులు మాత్రం గ్యాస్ ని వదలడం ఆపడం లేదు. 10వ రోజు సైంటిస్టులు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే లోపటి నుంచి ఒక్క శబ్దం కూడా రావట్లేదు. సో అందుకనే 10వ రోజు ఇంటర్కామ్ లో సైంటిస్టులు మీరు బ్రతికే ఉన్నారా అని ఒక క్వశ్చన్ వేశారు. దానికి విచిత్రమైన సమాధానం వచ్చింది. మేము బ్రతికే ఉన్నాం కానీ మాకు బయటికి వెళ్ళాలని లేదు, మేము ఇక్కడే ఉంటాం అనే విధంగా వాళ్ళు సమాధానం ఇచ్చారు. అలా సమాధానం ఇస్తూ మాకు ఫ్రీడమ్ అక్కర్లేదు అని ఒకతను చెప్పారు. దానికి అర్థం మేము వెళ్ళము, ఇక్కడే మాకు హ్యాపీగా ఉంది అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. 11, 12వ రోజు వాళ్ళు నిద్రపోవడానికి భయపడుతున్నారు. నిద్ర అనే పదం
తలుచుకుంటేనే భయం స్టార్ట్ అయింది వాళ్ళలో. ఈ గ్యాస్ ను ఆపకండి, మీరు ఇంకా వదలండి ఇంకా వదలండి అని వాళ్ళు అరుస్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ డోసేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి అది సరిపోవట్లేదు, అది అలవాటు అయిపోయింది వాళ్ళ బాడీకి. సో కాబట్టి ఇంకా ఎక్కువగా వదలమని కూడా వాళ్ళు చెప్తున్నారు. 13-14వ రోజు వాళ్ళ శరీరంలో మాంసం ముక్క అనేది లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మాంసాన్ని వాళ్ళు పీక్కొని తిన్నారు. కంటిలో కూడా ఈ నల్ల కనుపాప ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ స్పాట్ లేదు, ఓన్లీ వైట్ గా మాత్రమే కనబడుతున్నాయి కళ్ళు. దాదాపుగా వాళ్ళు బ్రతికి ఉన్న అస్థిపంజరాలతో సమానం, కానీ వాళ్ళు బ్రతికే ఉన్నారు. 15వ రోజు రూమ్ నుండి ఎటువంటి శబ్దాలు కానీ రిప్లైస్ కానీ లేకపోవడం వల్ల వీళ్ళు తలుపు తెరిచి లోపల ఏం జరుగుతుందో చూడాలనుకున్నారు. సో అందుకే గ్యాస్ ను ఆపేసి తలుపు తెరిచాడు. అక్కడ ఆశ్చర్యకరంగా ఒకరు చనిపోయారు. మిగిలిన నలుగురిని చూసి సైనికులే భయపడ్డారు, ఎందుకంటే ఆ నలుగురు శరీరంలో ఒక్క మాంసం ముద్ద అనేది కూడా లేదు, దాదాపుగా అస్థిపంజరాలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ వాళ్ళు బతుకున్నారు. ఈ సైనికులు లోపలికి వెళ్లి ధైర్యం కూడా చేయలేకపోయారు. అక్కడ రూమ్ లో ఇంకా ఎటువంటి మనుషులు లేరు, అంత చీకటి మాత్రమే ఉంది. మిగిలిన ఆ నలుగురిని బలవంతంగా బయటికి తెచ్చారు సైనికులు. అందులో ఒకరికి ఫ్రెష్ ఎయిర్ తగలగానే అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొకరికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఇంకొకరికి టెస్ట్ సమయంలో మన యొక్క ప్రయోగం జరిగిందో దాని యొక్క రిజల్ట్స్ తెలుసుకోవడానికి టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ సమయంలో అతను చనిపోయాడు. ఒక్కరు మాత్రమే మిగిలారు. ఆ ఒక్క ఖైదీ శరీరం దెబ్బతినింది, హృదయం ఇంకా కొట్టుకుంటుంది. డాక్టర్లు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఆశ్చర్యం, ఎన్ని మందులు ఇచ్చినా అతనికి నొప్పి లేదు. శరీరం ముక్కలు చేస్తున్నా నవ్వుతున్నాడు. ఒక శాస్త్రవేత్త కుప్పకూలిపోయి అరిచాడు, నువ్వు అసలు ఏంటి, మనిషివా కాదా అని గట్టిగా అరిచాడు. ఆ ఖైదీ తల తిప్పి చాలా నెమ్మదిగా అన్నాడు, నువ్వు నిద్రపోయినప్పుడు బయటికి వెళ్లిపోయేది నేనే. అంతే, హార్ట్ బీట్ ఆగిపోయింది. ఈ ప్రయోగం తర్వాత అన్ని ఫైళ్లు నాశనం చేశారు. శాస్త్రవేత్తలు కూడా కనుమరుగయ్యారు. అంటే ఈ శాస్త్రవేత్తలను కూడా గవర్నమెంట్ ఏదో చేసిందని అర్థం. అధికారికంగా ఈ జరగలేదని ప్రకటించారు. కానీ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది, 72 గంటలు మనిషి నిద్ర లేకపోతే హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతాయి. అదే 5 రోజులు అయితే మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుంది. 10 రోజులైతే సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే నిజంగా మనల్ని మనం చంపుకునే శక్తి మనలో ఉంది. దాన్ని ఆపేది ఒక్కటే, అదే నిద్ర.